చంద్రగిరి కోట, దీని చరిత్ర ఒక్కసారి చదివేసి లోపలికి వెళ్దాము. దీర్ఘ చతురస్రాకార రుజువులు మరియు నిటారుగా ఉన్న కందకంతో కూడిన కోట. నారాయణవనం నుండి పాలించిన ఇమ్మడి నరసింహ యాదవరాయలు క్రీస్తు శకము 1000 ఇయర్స్ కాలంలో నిర్మించబడింది. దీన్ని సాళువ రాజవంశస్థులు 1486 నుంచి 99 దాకా పరిపాలించారు. ఆ టైంలో దీనికి చాలా ప్రాముఖ్యత వచ్చిందిట. 1565లో జరిగిన రాక్షసి తంగడి యుద్ధం తర్వాత విజయనగర పాలకులు తమ రాజధానిని హంపి నుండి తరలించినందున ఆ తర్వాతి కాలంలో చంద్రగిరి మరియు పెనుగొండ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. క్రీస్తు శకము 1646లో చంద్రగిరి గోల్కొండ సుల్తాన్ అధికారానికి తల వంచింది. 1758లో హైదర్ అలీ చంద్రగిరిని స్వాధీనపరుచుకున్నారు. శ్రీరంగపట్నం ఒప్పందం వరకు చంద్రగిరిని మైసూరు సంస్థాన అధీనంలో ఉంచుకున్నారు. స్థానిక సంప్రదాయం ప్రకారం మద్రాసులో సెయింట్ జార్జ్ కోట కట్టిన స్థలాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి రాసి ఇచ్చిన పత్రాలు 1639లో ఇక్కడే సంతకం చేయబడ్డాయి. 1 మైలు చుట్టుకొలత కలిగి ఉన్న ఈ కోట దిగువ మరియు ఎగువ కోటలు, దిగువ కోట కలిపి 25.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. దిగువ కోట కొండ కింద ఉన్న మొత్తం మైదాన భూభాగాన్ని 3 వైపులా చుట్టుముట్టి ఉత్తర దిక్కున కొండంత ఎత్తులో ఉంటుంది. పటములో చూసినట్లయితే ఈ కోట అర్ధచంద్రాకారంని పోలి ఉంటుంది. అందుచేతనే చంద్రగిరి అని పేరు పెట్టి ఉండొచ్చు. కోటలో 2 మహళ్ళు ఉన్నాయి. విస్తృతమైన అందమైన స్ట్రక్చర్ అలంకరణతో రాజకాంతలు అంటే రాణి మహలు నివసించేందుకు ఒక మహలు ఉంది. రాజకాంతలు నివసించడానికి ఒక మహలు ఉంది. పెద్ద మహల్ రాజమహల్. అది సమతౌల్య ముఖ భాగాలు, 3 అంతస్తులు మరియు పై భాగంలో ఆహ్లాదకరమైన గోపురాలు ఉన్నాయి. అద్భుతమైన సమాంతర వంపుల వరుసలు. భవనం లోపల లో కప్పుకు కాపర్డ్ సీలింగ్ మరియు నిర్మాణంలో కలపను ఉపయోగించకపోవడం విశిష్టం. ఈ కోట విశిష్టతలలో కొన్ని రాజరాజేశ్వరి, సుబ్రహ్మణ్య మరియు చెన్నకేశవ వంటి ఆలయాలు కోట ప్రాకారంలో ఉన్నాయి. శాస్త్రీయ పరిశోధనల సమయంలో వెలికి తీయబడిన కొన్ని కాంస్య చిత్రాలు ఇక్కడ మ్యూజియంలో ప్రదర్శింపబడ్డాయి. భారతీయ పురాతత్వ సర్వేక్షణ, అమరావతి మండలం. నమస్తే, దిస్ ఈజ్ జ్యోత్స్న చంద్రత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. కోట చూసారా? చంద్రగిరి కోట తిరుపతి దగ్గర ఉంది. తిరుపతి డిస్ట్రిక్ట్ చంద్రగిరి రాజమహల్. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినప్పుడు తిరుమల వెళ్ళేటప్పుడు వారు వచ్చి ఈ కోటలో విశ్రమించేవారుట. ఇక్కడ విశ్రమించి ఇక్కడి నుంచి కొండ మీదికి గుర్రం మీద వెళ్ళేవారుట. అప్పటి విగ్రహాలన్నీ ఎంత బాగున్నాయి, కానీ డెస్ట్రాయ్ అయిపోయినాయి. ఎంతో చక్కని శిల్పకళ అప్పటిది, కానీ డిస్ట్రక్షన్కి గురయింది. ఎంత బాగుండే ఉంటే మనము ఎంజాయ్ చేయాలి, కానీ డెస్ట్రాయ్ చేయాలని ఎట్లా అనిపిస్తుందబ్బా. చాలా పిటీ కదా. ఎంత బ్యూటిఫుల్ గార్డెన్. అది కూడా కోట ఒకవైపు ఒక బిల్డింగ్ అన్నమాట. చుట్టూత కొండ, మధ్యలో కోట. చాలా పెద్ద కోట. దీన్ని ఆర్కియాలజికల్ మ్యూజియం చేసేసారు. సో ఒకవైపు రాణి మహల్, ఇంకొక వైపు రాజమహల్. ఈ రాజమహల్ని ఇప్పుడు ప్రదర్శనశాలగా, మ్యూజియంగా చేశారు. ఎన్ని విగ్రహాలు చూడండి. అన్నిటికీ కూడా తలలు కొట్టేశారు. వెరీ వెరీ పిటీ. బిల్డింగ్ చుట్టూతా కూడా
దారికి రెండు వైపులా ఎన్నో విగ్రహాలు, కానీ అన్నీ కూడా నాశనం చేయబడ్డాయి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్, టూరిస్ట్ ప్లేస్. చాలామంది టూరిస్ట్ వస్తూ ఉంటారు. ఎంత పెద్ద పెద్ద చెట్లు, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఎక్కువ మంది టూరిస్ట్ వచ్చి సందర్శిస్తూ ఉంటారు కాబట్టి ఒక మంచి పార్క్ డెవలప్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం గ్రీనరీ గ్రీనరీ ఎక్కడున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. ఇటు నుంచి బిల్డింగ్ చూస్తే, కోట చూస్తే అద్భుతంగా ఉంది. చుట్టూతా గ్రీనరీ, కొండ కొద్దిగా కనిపిస్తోంది. ఆ ప్రాంతం మాత్రం చెట్లు రాలేదు. చూసారా చుట్టూతా గ్రీనరీ. అండ్ దెన్ దిస్ కోట్. ఈ గ్రీనరీ మీద నుంచి కోట్ చూస్తే, ఫోర్ట్ చూస్తే ఎంత బాగుంది కదా. ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. చెట్లున్న చోట కోతులు కూడా ఉంటాయి కదా. ఒక మంచి పాండ్ ఉంది ఇక్కడ, లేక్, తామర చెట్లు ఉన్నాయి, ఇంకా ఫ్లవర్స్ లేవు. కోతులు మాత్రం చాలా ఉన్నట్లు అనిపిస్తుంది. బ్యూటిఫుల్ ట్రీ, మేడి చెట్టు. లొకేషన్ మాత్రము చాలా బ్యూటిఫుల్గా ఉంది. కోతులు ఉన్నాయి కానీ ఎక్కువ అల్లరి చేస్తున్నట్లయితే అనిపించట్లేదు. ఈ గ్రీనరీ మధ్య నుంచి ఫోర్ట్ని చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. ఆర్కియాలజికల్ మ్యూజియం ఇది. ఫోర్ట్ని మ్యూజియంగా కన్వర్ట్ చేశారు. అయితే ఏంటంటే ఈరోజు ఫ్రైడే అవడంతో హాలిడేట. మామూలుగా సండేస్ అట్లా హాలిడేస్ ఉంటాయి కదా, కానీ మన బ్యాడ్లకి ఏంటంటే ఈరోజు ఫ్రైడే, ఈరోజు మ్యూజియంకి హాలిడే. సో వీ కెనాట్ గో ఇన్ అండ్ వాచ్ ది వేరియస్ ఆర్టికల్స్. చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. గ్రాండ్యూర్ అన్నమాట. ఒక ఫారెస్ట్లో ఫోర్ట్ ఉంటే ఎట్లుంటుంది అట్లా ఉంది. సో ఇక్కడ ఏమన్నా ఈవెంట్స్ కూడా జరుగుతాయా అనిపిస్తోంది. చైర్స్ ఉన్నాయి, స్టేజ్ ఉంది, మైక్ ఉంది, గ్యాలరీ లాగా ఇక్కడ స్టెప్ వైజ్ ఉంది, లైట్స్ ఉన్నాయి. సో ఏమన్నా ఈవెంట్స్ కూడా చేస్తారనుకుంటాను. ఇక్కడ ఎవరు లేరు చెప్పడానికి. అడుగుదాం ఎవరినన్నా. టూరిస్ట్ కొద్దిగా వస్తున్నారు, మరీ తక్కువ కాదు. ఓకే, మరి అలోన్గా ఉండదు మనం ఒక్కళ్ళమే వచ్చామంటే. సమ్ టూరిస్ట్ ఆర్ ఆల్సో దేర్. వచ్చిన టూరిస్ట్ రెస్ట్ తీసుకోవడానికి, కొద్దిసేపు కూర్చొని రిలాక్స్ అవ్వడానికి సిమెంట్ బెంచెస్ కూడా ఉన్నాయి. చల్లగా హాయిగా చెట్ల కింద కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఈ రాణి మహల్ ఇది. ఇందాక దూరం నుంచి చూసాము, ఇప్పుడు దగ్గర నుంచి చూస్తున్నాము. చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, ఊడలు చూసారు ఎట్లా వేలాడుతున్నాయో. అండ్ కొండలు. అండ్ దెన్ రాణి మహల్ చుట్టూతా ఇట్లాగా ఉంది. మళ్ళీ గ్రీనరీ.
సో ఇదంతా విజిట్ చేసేసి బయటికి వెళ్తున్నాము. చూసారా తల్లి పిల్ల కూర్చుని ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నాయి. కోతి చేష్టలు అంటారు కదా. సో వీ మూవ్ బ్యాక్, బయటికి వెళ్దాము. సో ఇంత గ్రీనరీ చాలా బాగుంది కదా, పచ్చిక అంత బ్యూటిఫుల్గా ఉంది. ఈ చెట్లు అండ్ దెన్ వీటన్నిటి మధ్యన కొండలు, చెట్లు మధ్యన ఫోర్ట్ అండ్ ఒక విజిట్ అయిపోయింది. వీఆర్ గోయింగ్ బ్యాక్. మ్యూజియం ఓపెన్ చేస్తుంటే బాగుండేది కదా, లోపల ఆర్టికల్స్ అన్నీ కూడా చూసేవాళ్ళము. మంచి మంచి అన్నీ పెట్టుంటారు. కానీ బ్యాడ్ లక్, టుడే ఈజ్ ఫ్రైడే, హాలిడే. మనం వచ్చిన రోజే హాలిడే అవ్వడం వలన కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. అయితే మనకి ఫోర్ట్ బయట ఒక టెంపుల్ కనిపిస్తుంది. టెంపుల్ కూడా శిథిలావస్థలో ఉన్నట్లుంది, నో మెయింటెనెన్స్. ఎవరు వెళ్ళి చూస్తున్నట్టు కూడా అనిపించట్లే. టూరిస్ట్ అందరూ ఈ ఫోర్ట్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నట్టు అనిపించట్లేదు. సో బయటికి వచ్చేసాము. మళ్ళీ వీ హ్యావ్ టు కంటిన్యూ అవర్ టూర్ అన్నమాట. Let's have another beautiful look at the temple. ఈ టెంపుల్కి ఎవరు టూరిస్ట్ వెళ్ళట్లేదు, వెళ్ళడానికి దారి కూడా ఉన్నట్లు అనిపించట్లేదు. సో ఈ కోట చూసి రిటర్న్ అవుతున్నారు. సో మనం కూడా కోటని చక్కగా చూసాం కదా. లెట్స్ గో బ్యాక్. Hope to meet all of you in my next post. Thank you so much. Jai Hind.